సరే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే గవర్నమెంట్ నుంచి పైసలు వస్తలేవు, మీ శాలరీ సరిగా వస్తలేదు, 10,000 వస్తున్నాయి అని అంటున్నారు కదా. మరి జనాలకు ఎట్లా సేవ చేస్తున్నారు మీరు? జనం చెప్తున్నా కదండి, మా హస్బెండ్ గవర్నమెంట్ ఉమ్, ఎంప్లాయీ కాబట్టి నేను ఉన్నదో లేదో పెడతా చేస్తా. మీరు మా ఏరియాలో వచ్చి మా అరవడి షాప్లను కూడా కనుక్కోండి, నా ప్రాబ్లం చెప్తారు. ఓకే. ఇక నేను ఇంత క్లూ ఇస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా నేను అంటే మార్వాడి షాప్ల దగ్గర అప్పు చేసి అయింది, అప్పు చేస్తాము, ఇంకేమైనా గిరి పెడతాము, ఇంకేమైనా చేస్తాం కూడా. సో అవి కూడా చేసి మీరు పెడుతున్నారా? చేస్తున్నాం కూడా, చేసినాం, పెట్టినాం కూడా. వాళ్ళే చెప్తారండి ప్రూఫ్తో సహా, వాళ్ళు కూడా బిల్స్ చూపిస్తారు. వాళ్ళకి అట్లా ఏం లేదు. ఎన్ని లక్షల అప్పు ఉంది మీకు? ఉన్నదండి దగ్గర దగ్గర ఒక 15-20 లక్షలు, 26 లక్షలు ఉందండి. 26 లక్షలు? 26 లక్షలు ఉంది. నమ్మమంటారా? అవునండి, ఇదైతే నమ్మాల్సింది. సరే, మనం బస్తీ మే సవాల్ ప్రోగ్రామ్ ఎట్లాగో చేస్తున్నాం కాబట్టి, సో కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, సో బస్తీ మే సవాల్ అని చెప్పేసి మీ మెట్టు కూడా రాబోతున్నాం. సో పబ్లిక్ ఏమైనా క్వశ్చన్లో మిమ్మల్ని అడగమని చెప్తే నేను అడుగుతా, డైరెక్ట్ మిమ్మల్ని పబ్లిక్ని ఒకటేసారి నిలదీసి అడుగుతా, వాళ్ళు ఏమైనా మీ గురించి చెప్తే. సో రెడీగా ఉండండి. సో ఒక 1 మంత్ తర్వాత మీ ఏరియాకి వస్తా. 1 మంత్ కాకపోతే రేపే రండి, మళ్ళీ నేను వెళ్ళి మార్చి వచ్చానని అంటారు కదా మీరు. మీరు ఎక్కడికన్నా నేను చెప్పిన ఏరియా కాకుండా మీరు ఎక్కడ పోయినా కానీ అక్కడికి వస్తా, అట్లేం లేదు. వాళ్ళకి ఇంకేమైనా సమస్య ఉంటే మీ ద్వారా కూడా వింటా, చేస్తా అని చెప్తా. చేయకపోతే ఇప్పుడు కాదు అప్పుడు చేస్తా అంటే చేసినా అని కూడా వాళ్ళు చెప్పినా కానీ ప్రాబ్లం లేదు.